దీన్ని నవ్వు ఇంకెప్పుడు చూస్తాం. ఎరా సౌదీ వెళ్ళొచ్చావంట. శ్రీరామ్ ఎలా ఉన్నాడు? నెక్స్ట్ మంత్ మొత్తం కంపెనీకి మేనేజర్ అయిపోయేలా ఉన్నాడు. అలాంటి గొప్ప ఫ్రెండ్ ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. కానీ నీలాంటి వాడికి ఫ్రెండ్ అయినందుకు నాకు సిగ్గుగా ఉంది. అదేంటండి అంత మాట అనేసారు? లేకపోతే ఏంట్రా, ఎప్పుడు చూసినా ఆ పనికి మాలిన జిమ్ లో కూర్చుని గొడవలు సెటిల్మెంట్లు, అంతేగాని నువ్వు లైఫ్ లో సెటిల్ అయ్యేది లేదా? అవుతాంలేండి మెల్లిగా. ఏంటి అయ్యేది? శ్రీరామును చూడు, నాకు వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పించాడు, ఇంటి బాధ్యత తీసుకున్నాడు, పెద్ద చెల్లెలు పెళ్లి చేస్తున్నాడు, చిన్న చెల్లెల్ని స్పోర్ట్స్ మన చేస్తున్నాడు. ఆడిని చూసేనా బుద్ధి తెచ్చుకోరా. బుద్ధుడికి బోధి చెట్టు తగిలినట్టు మాకు ఏ యాప్ చెట్టు మర్రి చెట్టు తగలేద్దులేండి, అప్పుడు చూద్దాం. నువ్వు లైఫ్ లో మారవరా. మనిషి అన్నాక ఒక లక్ష్యం ఉండాలరా. అలాగైతే మాకు గొప్ప లక్ష్యం ఉంది. ఏంటో అది? ఏ లక్ష్యం లేకపోవడమే మన లక్ష్యం. ఓ మూర్తి గారు, మీరు చిన్న గ్యాప్ ఇస్తే వాడి పంపిన గిఫ్ట్లు ఇస్తాను. ఇది మీకు. పెళ్లికి శిరీష బాగా బ్యూటిఫుల్ గా ఉండాలని మొత్తం బ్యూటీ పార్లరే పంపించాడు. ఇది చిన్నదానికి. ఏంటా మాడు మొఖం, కొంచెం నవ్వు. నీ కూడా పంపించాడు. ఇదిగో తీసుకో, కొంచెం నవ్వే. అవును, ఒక వారం రోజుల్లో వాడే వస్తున్నాడు కదా, ఈ లోపల ఇవన్నీ నీకిచ్చి పంపడం ఎందుకురా? అంటే ఇంకా చాలా తేవాల్సిన ఉన్నాయి, కొన్ని నా చేతి పంపించాడు అంతే. ఎవడి రుబ్రోలు? మా కాశీ బాబాయ్ తమ్ముడు. చాలా కళగా అందంగా ఉన్నాడు. ద బిజినెస్ మ్యాన్. షేర్స్ లో 10 lakhs, రియల్ ఎస్టేట్ లో 50 lakhs, ఫుడ్ ఇండస్ట్రీలో 20 lakhs. ఏంటి వచ్చాయా? అన్ని పోయాయి. కానీ అవి తిరిగి సంపాదిస్తాననే కాన్ఫిడెన్స్ మాత్రం పోలేదు. అవును, నేను ఎప్పుడు ఇంట్లో చూడలేదే. డుంబుని షార్ప్నెస్ తగలయ్యా. రైట్. ఎలా చూస్తావురా డుంబు? వాళ్ళేమో వైజాగ్ లో ఉండేవాళ్ళు, నేనేమో హైదరాబాద్ లో ఉన్నాను. వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేసరికి శ్రీరామ్ సౌదీ వెళ్ళిపోయాడు. మేఘనేమో హాస్టల్స్ లో ఉండేది. అర్థమైందా? క్లియర్ అయిందా? ఓకేనా? ఓకే. ఏదో అర్థం. అన్నయ్య తగ్గుతున్నాడు. అన్నయ్య తగ్గుతున్నాడు. పిల్లడు ఏమైంది? ఒక్కసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది కదా అని చెప్పి నన్ను పేషెంట్ చేసి నా పేషెంట్స్ టెస్ట్ చేయకండి. ఎంత గొప్ప మాట చెప్పారండి. కసగారు ఎలాగండి ఏదో ఓవర్ యాక్షన్ ఇడని ఆయనకి అవలేదు. అన్నయ్య తగ్గుతున్నాడు. తగ్గిపోతే పర్వాలేదు. శిరీష, శ్రీరామ్ అనుకో పనప్ చెప్పాడు. సూర్యాపేట ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంది కదా, దాన్ని కలెక్ట్ చేసుకుని ఈమెయిల్. రే వారం రోజుల్లో దాన్ని నిశ్చితార్థం పెట్టుకుని దాన్ని తీసుకెళ్తానంటావేట్రా? మేఘనాన్ని తీసుకెళ్ళి. నేను తీసుకెళ్ళను. అబ్బా ఎప్పుడు గొడవ పడ్డమేనా? వెళ్ళిరామ్మా, అన్నయ్య పని కదా. ఈ రోజు నాకు నేషనల్ కాంపిటీషన్ కి ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది. పోనీ రేపు వెళ్దాం. ఇదిగో మేఘనా, రేపు రెడీగా ఉండు. ఇక్కడ మేధావులు డిస్కస్ చేస్తుంటే వెళ్ళిపోతావేంటి? మేధావా? ఎస్. డౌటా? ఏంటి మీరా? యా. సరే, మీకు ప్రశ్న వేస్తాను, చెప్తారా? అడుక్కో. రాత్రి పడుకునేటప్పుడు మీ కాళ్ళు ఏ పొజిషన్ లో పెట్టారో రేపు పొద్దున చెప్పగలరా? రాత్రి పడుకునేటప్పుడు కాళ్ళు ఏ పొజిషన్ లో పెట్టుకున్నాను, ఇది ఒక ప్రశ్న. దానికి నేను సమాధానం చెప్పాలి. ఒరే పిచ్చ, ఇది వెళ్ళిపోయాడేంటి? ఎప్పుడు వెళ్ళిపోయాడు? యావండి, ఏంటి? ఇవాళ మన పెళ్లి పండగ కదా. ఫెస్టివల్స్ వస్తుంటాయి పోతుంటాయి, పడుకోవే. అవును, నా కాళ్ళు ఎలా ఉన్నాయి? సన్నగా ఉన్నాయి. సరిగ్గా చూసి చెప్పు. తిన్నగా ఉన్నాయి. నోట్ చేసుకో. యావండి, ఏంటే మళ్ళీ? టైం 12 అవుతుందండి. 12 అయిందా? ఇంకో గంట ఆగితే 1 గంట అవుద్ది, తర్వాత 2 అవుద్ది. పండుకో. కాళ్ళు ఎలా ఉన్నాయి? చాపున్నాయి. వెరీ గుడ్. నోట్ చేసుకో. నిన్న నా కాళ్ళు ఎలా ఉన్నాయి? మీ అక్కేదిరా డుంబు? మా అక్క సంగతి తర్వాత. అవును, మా నాన్నతో ఛాలెంజ్ చేసావు కదా, మా నాన్నతో సవాల్ చేస్తే శివాలు ఎత్తిపోతాడు. నువ్వు చెప్పేది అసలు మ్యాచ్ అవ్వట్లేదు. ఈడతానా? ఇప్పుడు చూడు నా నాన్న ఎబిలిటీని. నానా నువ్వు చేసిన సవాల్ ప్రకారం రాత్రి 11 గంటల 30 నిమిషాలకి లెఫ్ట్ లెగ్ ఎత్తే, 11 గంటల 45 నిమిషాలకి రైట్ లెగ్ ఎత్తే, తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాలకి ఒక్క బోర్లో పడ్డారు. అంటే కాశీ గారికి నైట్ అంతా నిద్రలేదన్నమాట. రేయ్, నూతలకు పోరా. ఇలా వెళ్తున్నాంలే. రాక లీప్ సంవత్సరానికి వచ్చిన పెళ్లి రోజుని ఇలా అప్సెట్ చేస్తారనుకోలేదు. ఇంకొక 4 సంవత్సరాల వరకు చెయ్యేయండి, చంపేస్తాను. శ్రీదేవి, శ్రీదేవి, శ్రీదేవి. ఏరా, ఏంట్రా? నన్ను దెబ్బ కొట్టాలని చూసావు కదా, ఈ డెసిషన్ నాకు ఎంత అడ్వాంటేజ్ నీకు తెలియదు. ఒక సెకండ్ ఆగండి. సెకండ్ కావచ్చు, సంవత్సరం అవుతా. అంతేకాదు, ఇక్కడ నుంచి మా నాన్న పంపించే మెయింటెనెన్స్ కూడా కట్టు. రే,
నన్ను దెబ్బ కొట్టడానికే నువ్వు ఈ ప్లాన్ వేసావు కదా. నీకు నిద్ర లేకుండా చేద్దామని. ఇంకా వెళ్ళలేదా నువ్వు? నీకు అసలు టైమింగ్ సెన్స్ కామన్ సెన్స్ ఉన్నాయా? అసలు నీకు టైం సెన్స్ కామన్ సెన్స్ ఎక్కడ ఉందన్నయ్య? నువ్వు పుట్లా తింటాం తప్ప జీవితంలో బాగుపడే లక్షణాలు లేవురా నీకు. నేను ఎక్కడ బాగుపడతాడన్నయ్య? వీడు జనరల్ బాగుపడ్డు. ఎందుకు లేవండి? ఓ 10 నిమిషాలుగా లేట్ అయ్యాను, మీరు రిలాక్స్ అవ్వండి, చెప్తాను, నేను చూసుకుంటాను కదా. ఒరేయ్, ఇది శ్రీరామ్ పనిరా, తేడా రాకూడదు. రాదు రాదు ఆ. రానివ్వను. చూసుకో. ఇదిగో, శ్రీరామ్ పని. ఇదిగో సూర్య, ఆ, ఆ, మేఘనాన్ని జాగ్రత్తగా తీసుకురా. అలాగే తీసుకొస్తాను. చూడమ్మా, వీడితో పాటు వెళ్తున్నావు, చాలా జాగ్రత్త, ఈజీగా పడేస్తాడు. నేనంత ఈజీగా పడను బాబాయ్. వెన్న పోసే వేడి తగిలితే కరిగిపోద్దమ్మా. ఆడదాని నువ్వెంత. నేను వెన్న కాదు, ఉక్కు. చాలు చాలే, ఎప్పుడు పెట్టే సోదే కదా. అంటే ఎప్పుడు ఇక్కడే పడేస్తావు కదా. క్రీడాకారణమ్మా, దా కదులు కదులు, దా 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 దా. ఆహా. అరే, వీడి కన్ఫ్యూజన్ చూస్తుంటే ఏదో కంగారులో ఉన్నట్టున్నాడు. దీన్ని ఎన్కాష్ చేస్తాను చూడు. నానా ఆ? నువ్వు ఎప్పుడు కేకరా? రే, నా ఈ కళ్ళు కాదురా, సీసీ కెమెరాలు ఎక్కడున్నా పట్టేస్తాయి. కొంచెం బైక్ పక్క కాపుతావా? ఇక్కడ ఎక్కడ జనాలు లేని చోట ఆపుతాను. అక్కడ కాలేదు కానీ. ఛీ, దానికి కాదు. ఇంట్లో ఏదో కహాని చెప్పి తీసుకొస్తే నమ్మేసేంత ఫూల్ని కాదు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? సారీ మేఘనా, మీ ఇంట్లో వాళ్ళ దృష్టిలో నేను తీసుకెళ్తున్నట్టు, నా దృష్టిలో నేను లేపుకెళ్తున్నట్టు నీకు ఓకే కదా? ఎదవా టౌట్లు నువ్వుని ఎగా. అప్పుడు జిమ్ము కాబట్టి వదిలేశానన్నావు, ఇప్పుడేం పీకుతావురా? పాడి కడతాడన్నాడు కదరా, కడతాడేమో కనుక్కో. ఎరా మాట్లాడట్లేవు, భయమేస్తుందా? నిన్ను చూస్తుంటే స్కూల్ పిల్లడు కూడా భయపడరా భూకియా. యానిమేషన్ సినిమాలో కామెడీ విలన్లా ఉంటావు, హీరోని. నాకేంట్రా భయం? ఉల్ఫా. ఏదో తిట్టాడు, తిరిగేసరా. ఎందుకురా, స్టేట్ గానే తిట్టాను. ఉల్ఫా. రాజా గౌడ్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో రుచి చూపించమంటావు? వీడికి నేనే కాదు, చాలా మంది శత్రువులు ఉన్నారు. ఇవాళ అయిపోయాడు జఫాగాడు. రేయ్, నేను 10 లెక్కట్టే లోపు ప్లేస్ ఖాళీ చేసి అందరూ ఇంటికి వెళ్ళిపోండి, లేకపోతే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో నాకు కూడా తెలియదు. లెక్క పెట్టరా, ఎంత భయంకరంగా ఉంటుందో చూస్తాం. 10. 10 ముందే చెప్తావా? నేను 10 లెక్కెడతానన్నాను కానీ ఎక్కడ మొదలు పెడతానని చెప్పానా? 9, 8, 7, 5, 6 అది కదా తిరిగి చెప్తుంటే కన్ఫ్యూజ్ అయిపోయి. కాశీ గారు, జంపు జంపు జంపు. ఇట్రారా, వెళ్ళిపోతా. ఆ, వస్తున్నా. ఆడే అనుకుంటే నడిపిస్తుంది ఈడే అనుకుంటా. ఈయన 2 పీకితే ఏంట్రా పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు? మీరు పిలుస్తున్నప్పుడు నేను వెళ్ళటం లేదు సార్, నేను వెళ్తున్నప్పుడు మీరు పిలిచారు. నీ పేరేంట్రా? కాశీ అండి. మరి కాశీలో తిరగకుండా ఇక్కడ ఏం తిరుగుతున్నావు? ఆ తిరుపతి పేరు పెట్టుకున్నాడు, తిరుపతిలో తిరుగుతాడండి. క్వశ్చన్ టు క్వశ్చన్ సమాధానం కాదరా. క్వశ్చన్ కి బెదిరించడం కూడా సమాధానం కాదు సార్, మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. రేయ్, ఎందుకే వాడు నీకేమవుతాడరా? ఎవరండి? ఈడు అసలు నాకు తెలియదండి. కామెడీ. వేడి కాదు వాడు. వాడు కూడా నాకు తెలియదు సార్. తెలియకుండానే కాశీ గారు జంపు అని అంటాడేంట్రా? ఏం చెప్పమంటారు సార్, నా జాతకంలో శని సైట్ కొడతాను సార్. ఎంత వద్దనుకున్నా సైట్ కొడతానే ఉంది సార్. అడ్రస్ చెప్పంటే ఆస్ట్రేలియా చెప్తావేంట్రా? ముందు వాడు అక్కడ ఉంటాడో చెప్పు. సార్, తప్పిపోయినోడి గురించి చెప్పొచ్చు కానీ తప్పించుకున్నోడి గురించి ఏం చెప్తాం సార్? సార్, మీరు నాకు హెల్ప్ చేయండి సార్. ఏంటి? వాడు ఒకవేళ మీకు కనిపిస్తే నాకు SMS చేయండి సార్. నా నంబరు 9248484445. టాటా డోకోమో సార్, ఫ్యాన్సీ నంబర్.